హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్లో మనము బ్రౌనియన్ మూమెంట్, కలర్ ఈ టూ ప్రాపర్టీస్ ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. బ్రౌనియన్ మూమెంట్. ఓకే, సో బ్రౌనియన్ మూమెంట్ ఈస్ ద zigzag motion of colloidal particles when observed under ultra microscope is called Brownian moment. అంటే బ్రౌనియన్ మూమెంట్ అంటే కొల్లాయిడల్ పార్టికల్స్ మీరు మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు అవి జిగ్జాగ్ మోడ్లో, అంటే ఎలా పడితే అలా, ఓకే, జిగ్జాగ్ మోడ్లో అవి మనకు మూవ్ అవుతూ ఉంటాయండి. ఈ మూమెంట్నే మనము బ్రౌనియన్ మూమెంట్ అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్, బ్రౌనియన్ మూమెంట్. ఓకే, దెన్ దిస్ ఫినామినాన్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై బ్రిటిష్ బొటనిస్ట్ రాబర్ట్ బ్రౌన్. సో రాబర్ట్ బ్రౌన్ అనే బ్రిటిష్ సైంటిస్ట్ కొల్లాయిడల్ పార్టికల్స్ ఇలా మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఆ పార్టికల్స్ అన్ని సెటిల్ అయ్యి లేవు, అవి సెటిల్ అవ్వట్లేదు. రాదర్ దాన్ సెటిలింగ్, దే ఆర్ మూవింగ్ ఇన్ వేరియస్ డైరెక్షన్స్ ఇన్ జిగ్జాగ్ మోడ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్రౌనియన్ మూమెంట్. ఓకే, రైట్. బ్రౌనియన్ మూమెంట్ డు నాట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ కొల్లాయిడల్ పార్టికల్స్. సో బ్రౌనియన్ మూమెంట్ ఆ కొల్లాయిడల్ పార్టికల్ కెమికల్ నేచర్ ఏంటి, అది స్టార్చ్ పార్టికలా, మిల్క్ పార్టికలా, దాని మీద డిపెండ్ అవ్వదండి. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ సైజ్ ఆఫ్ ది కొల్లాయిడల్ పార్టికల్ అండ్ విస్కాసిటీ ఆఫ్ ద సొల్యూషన్. అంటే కొల్లాయిడల్ పార్టికల్ యొక్క సైజు పైన, ఆ డిస్పర్షన్ మీడియం యొక్క విస్కాసిటీ పైన మాత్రం బ్రౌనియన్ మూమెంట్ డిపెండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఈ రెండింటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. ఓకేనా స్టూడెంట్స్, రైట్. స్మాలర్ ద సైజ్ ఆఫ్ ది కొల్లాయిడల్ పార్టికల్ in less viscous dispersion media shows faster Brownian movement. సో ఏ కొల్లాయిడల్ పార్టికల్స్కి అయితే సైజ్ చాలా స్మాల్గా ఉంటుందో అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ కొల్లాయిడల్ పార్టికల్స్ తక్కువ విస్కాసిటీ ఉన్న డిస్పర్షన్ మీడియాలో కనుక ఉంటే అటువంటి పార్టికల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఎందుకంటే పార్టికల్ సైజ్ తక్కువ ఉంది, విస్కాసిటీ ఆఫ్ ది సొల్యూషన్ కూడా, సాల్వెంట్ కూడా మనకు తక్కువ ఉంది, కాబట్టి అటువంటి పార్టికల్స్ జిగ్జాగ్ మోడ్లో చాలా బాగా మూవ్ అవుతాయి. అలా కాకుండా పార్టికల్ సైజ్ లార్జ్ ఉండి మనకు డిస్పర్షన్ మీడియం కూడా చాలా థిక్గా ఉంటే, విస్కస్గా ఉంటే మూమెంట్ చాలా స్లోగా ఉంటుంది, బట్ మూమెంట్ అయితే ఉంటుందండి. ఓకేనా, రైట్. దెన్ బ్రౌనియన్ మూమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్. దీనికి రీజన్ ఏంటంటే బ్రౌనియన్ మూమెంటు స్టిర్రింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్టిర్రింగ్ ఎఫెక్ట్ అంటే అది బ్రౌనియన్ మూమెంటు ఆ కొల్లాయిడల్ పార్టికల్స్ని ఒక చోట ఉంచదండి. ఓకేనా, అది దాన్ని స్టిర్ చేస్తూ కలుపుతూనే ఉంటుంది. ఓకే, సో ఇటువంటి స్టిర్రింగ్ ఎఫెక్ట్ వల్ల కొల్లాయిడల్ పార్టికల్స్ సెటిల్ కావండి. సెటిల్ అయిపోతే ప్రిసిపిటేట్ అయిపోతాయి, కొల్లాయిడల్ సొల్యూషన్కి స్టెబిలిటీ లూజ్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా బ్రౌనియన్ మూమెంట్ ఒక స్టిర్రింగ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల కొల్లాయిడల్ సొల్యూషన్లో ఆ కొల్లాయిడల్ సొల్యూషను చాలా స్టేబుల్గా ఉంటుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రౌనియన్ మూమెంట్, రైట్. దెన్ అనదర్ ప్రాపర్టీ, కలర్. కొల్లాయిడల్ పార్టికల్స్ ఆల్సో షోస్ కలర్ బికాస్ ఆఫ్ అ స్కాటరింగ్ ఆఫ్ అ విజిబుల్ లైట్. సో విజిబుల్ లైట్ని స్కాటర్ చేయడం ద్వారా కొల్లాయిడల్ పార్టికల్స్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా, దెన్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ స్కాటర్డ్ డిపెండ్స్ అపాన్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది కొల్లాయిడల్ పార్టికల్స్. సో ఇలా స్కాటర్ అయిన లైట్ యొక్క వేవ్ లెంగ్త్, విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ మనకు ఆ కొల్లాయిడల్ పార్టికల్స్ ఎంత సైజులో ఉన్నాయి, అవి స్మాల్ సైజా, మీడియం సైజా, లార్జ్ సైజా, లేదు అదేవిధంగా షేప్ మీద కూడా డిపెండ్ అవుతాయి. దెన్ స్మాలర్ పార్టికల్స్ అయితే, అంటే మనం తీసుకున్న కొల్లాయిడల్ సొల్యూషన్లో డిస్పర్షన్ ఫేస్ పార్టికల్స్ చాలా స్మాల్గా ఉంటే దే ఆర్ గోయింగ్ టు స్కాటర్ లార్జ్ వేవ్ లెంగ్త్. అవి లార్జ్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అదే లార్జ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, అవి షార్ట్ వేవ్ లెంగ్త్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. దెన్ ద కలర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద మేనర్ ఇన్ విచ్ అబ్జర్వర్ రిసీవ్స్ లైట్. అంటే మీరు ఆ కలర్ని అబ్జర్వ్ చేసేటప్పుడు మీరు కొల్లాయిడల్ సొల్యూషన్కి ఏ వైపు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఉంది, మిల్క్ ఇన్ వాటర్. సో మీరు లైట్ పంపించినప్పుడు, వైట్ లైట్ ఆర్ విజిబుల్ లైట్ పంపించినప్పుడు మీరు రిఫ్లెక్టెడ్ లైట్ని చూస్తే అది బ్లూ కలర్లో ఉంటుందండి. లేదు మీరు ట్రాన్స్మిటెడ్ లైట్ని చూస్తే అది మీకు రెడ్ కలర్లో ఉంటుంది. అంటే మీరు ఈ వైపు ఉన్నారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే రిఫ్లెక్టెడ్ లైట్ సైడ్ ఉంటే మీరు బ్లూ లైట్ని రిసీవ్ చేసుకుంటారు, కాబట్టి మీరు కొల్లాయిడల్ పార్టికల్స్ మీకు బ్లూ కలర్లో కనిపిస్తాయి. అదే మీరు ట్రాన్స్మిటెడ్ లైట్ వైపు ఉన్నారనుకోండి, మీ కంటికి ఆ రెడ్ లైట్ రిసీవ్ అవుతుంది, కాబట్టి రెడ్ కలర్లో మనకు ట్రాన్స్మిటెడ్ లైట్ రెడ్ కలర్లో ఇక్కడ ఉంది, కాబట్టి మీ కొల్లాయిడల్ పార్టికల్స్ రెడ్ కలర్లో కనిపిస్తాయి. సో ఇలా మనకు అబ్జర్వర్ ఎవరైతే ఆ పార్టికల్స్ని అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డైరెక్షన్ మీద కూడా మనకు కొల్లాయిడల్ పార్టికల్స్ కలర్ మనకు డిపెండ్ అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద బ్రౌనియన్ మూమెంట్ యాజ్ వెల్ యాజ్ కలర్ ఆఫ్ ద కొల్లాయిడల్ సొల్యూషన్. థ్యాంక్ యూ.